రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక మటన్ మార్కెట్ వద్ద అధికారులు కూల్చివేతల్ని ప్రారంభించారు. అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు కూల్చివేతలు కొనసాగనున్నాయి. 260 మంది నిర్వాసితులకు గాను ఇప్పటికే 60 మందికి పరిహారం చెక్కుల్ని ప్రభుత్వం చెల్లించింది. మిగతా వారి చెక్కుల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. మూలవాగు బ్రిడ్జ్ నుంచి ఆలయం వరకు రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం 47 కోట్లు కేటాయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక మటన్ మార్కెట్ వద్ద అధికారులు కూల్చివేతల్ని ప్రారంభించారు. అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు కూల్చివేతలు కొనసాగనున్నాయి. 260 మంది నిర్వాసితులకు గాను ఇప్పటికే 60 మందికి పరిహారం చెక్కుల్ని ప్రభుత్వం చెల్లించింది. మిగతా వారి చెక్కుల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. మూలవాగు బ్రిడ్జ్ నుంచి ఆలయం వరకు రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం 47 కోట్లు కేటాయించింది.